హలో గైస్, మనకైతే ఆర్డర్ అయితే వచ్చిందనమాట. మనకు ఒక గిఫ్ట్ అయితే పంపించారు ఒక బ్రదరు. ఆ గిఫ్ట్ వచ్చేసి మనకు చిత్తూరు నుంచి అయితే వచ్చింది. చిత్తూరు నుంచి మనకైతే ఒక బ్రదర్ గిఫ్ట్ పంపించడంతో మనమైతే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఆల్రెడీ మీకు అన్బాక్సింగ్ వీడియో చూపించే ఉంటాను. సో ఇప్పుడు మనకాడ ఏ అన్బాక్సింగ్ ఉన్నా ఏంది అనేది చూపిస్తాను. మనకు ఒక బ్రదర్ చిత్తూరు నుంచి మంచి ఫిషెస్ అనమాట, పోలార్ ప్యారెట్స్ అండ్ డంబోయర్ గప్పీస్ అండ్ నెక్స్ట్ చాలా అయితే పంపించినాడు. మీరైతే అన్ని క్లారిటీగా అయితే చూపిస్తాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైతే చూడలేదో మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటా, మీకు ఒకసారి అన్ని చూపిస్తాను. నేనైతే కాలేజీలో ఉండడంతో మా అన్నకైతే చెప్పాను అనమాట. సో ఇలాగా ఒక పార్సల్ వచ్చింది తీసుకోవాలని చెప్తే ఆర్టీసీ నుంచి అయితే తీసుకొచ్చి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నారు. సో అన్బాక్సింగ్ చేసేటప్పుడు నేనైతే లేననమాట. చూడండి, మా బ్రదర్ అయితే దాని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాడు. ఒకసారి మీకైతే ఆ వీడియో చూపిస్తున్నాను చూడండి. దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో. ప్యాకింగ్ కూడా మనకైతే బాగానే చేసి పంపించాడు. నాకైతే చాలా అయితే హ్యాపీగా అయితే ఉంది. సో మనకు ఒక గిఫ్ట్ రావడం అంటే, మనకు ఇప్పుడు ఎవరికైనా సరే మీకు ఒక గిఫ్ట్ వచ్చినా కానీ చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతారు కదా. అంటే నేను కూడా చాలా అయితే హ్యాపీగా అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను అనమాట. మనకు గిఫ్ట్ రాగానే అది ఎవరైనా సరే ఖచ్చితంగా గిఫ్ట్ అంటే కానీ హ్యాపీ అయితే ఉంటుంది అనమాట. సో అందులో మనకు ఫిషెస్ అంటే ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లోపల ఎలాంటివి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని చాలా ఆతృతగా కూడా ఉంటాము. సో నేనైతే అన్బాక్సింగ్ అయితే చేసేటప్పుడు నేను లేను కాబట్టి అంత ఎగ్జైట్మెంట్ లేదు. కానీ ఆ వీడియో చూసేటప్పుడు చాలా హ్యాపీ అని అనిపించింది అనమాట. కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ కోసేటప్పుడు లోపల బతుకుంటే చచ్చున్నాయని ఆ డౌట్ అయితే ఎంతమందికి వచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి మర్చిపోకుండా. నాకైతే ఎప్పుడైనా సరే పంపించేటప్పుడు కానీ నేను తెచ్చుకునేటప్పుడు కానీ చాలా భయంగా ఉంటుంది అనమాట. ఏంటి అని ఆ సెకండ్ ఐటమ్ చూసి అంతసేపు ఒక్కసారి చూడంగానే హ్యాపీ అయితే ఉంటుంది అనమాట. బాగా బతుకుంటే మటుకు. సో ఇంకా చచ్చిపోతే ఆటోమేటిక్గా శాట్లో అయితే ఉంటాం అనమాట. సో ఇలాంటి అనుభవం మీకు ఎంతమందికి ఎదురైందో నాకు ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. సరే ఇంకా మొత్తానికి అయితే మనకు చూసారు కదా ఎంత నీట్గా ప్యాకింగ్ చేసి పంపించారో. పైన ఆఖరిగా గోతం కూడా వేసారన్నమాట, డ్యామేజ్ అవ్వకుండా. సో ఇప్పుడు మొత్తానికి ఒక్కొక్క పార్సల్ అయితే ఎత్తి చూపిస్తున్నారు చూడండి. ఇప్పుడు వచ్చేసి ఎత్తిన ప్యాకెట్ వచ్చేసి దాంట్లో వచ్చేసి మొసాయిక్ గప్పీస్ అనమాట. చూసారే కదా, దీనైతే మొసాయిక్ గప్పీస్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి కొంచెం బేబీ స్టేజెస్ అనమాట. అంటే మరీ బేబీ స్టేజెస్ కాదు, కొంచెం మీడియం పర్లేదన్నమాట. నెక్స్ట్ ఈ ప్యాకెట్లో వచ్చేసి కాడికి వచ్చేసి పోలార్ ప్యారెట్ బేబీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ పోలార్ ప్యారెట్ బేబీస్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట. అండ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్లో అయితే ఉన్నాయి. చూసారు కదా, క్వాలిటీ అయితే మటుకు చాలా బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకో ప్యాకెట్లో వచ్చేసి వైట్ కలర్ పోలార్ ప్యారెట్ బేబీస్ అయితే పగిలిపోయింది అనమాట. ఈ ప్యాకెట్ పగిలిపోయి అయితే వాటర్ వచ్చేసి బయటకు వచ్చేసి ఫిషెస్ అయితే చచ్చిపోవడం జరిగింది. ఇలా కొన్ని రేర్ కేసెస్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి అనమాట. ఎందుకంటే మన ఆర్టీసీ వాళ్ళు మనకి ఏమైనా ఎత్తుకోవచ్చి, మన పార్సల్ ఏమైనా స్పెషల్గా ఎత్తుకోవచ్చు, ఇంటికి అయితే ఇయ్యరు కదా, ఎత్తి శ్రీశ్రీ అయితే కొడతారు. సో అదే కొద్ది టైంలో అయితే మనకు ఒక ప్యాకెట్ అయితే పగిలిపోయింది అనమాట. పగిలిపోయి మొత్తం ప్యాకెట్ అంతా నీళ్ళైతే అయిపోవడం అయితే జరిగింది. చూసారు కదా, దీంట్లో వచ్చేసేకాడికి ఏముందంటే మనకు మెయిల్ అండ్ ఫీమేల్ తనిగా సపరేట్గా 1 pair ఆఫ్ జెడ్ బ్లాక్ గప్పీస్ అయితే ఉన్నాయి. ఈ వచ్చేసి అజుండా ప్లాంట్స్ అనమాట. ఇవి ఆ ప్లాంట్స్ మీకు ఫోటో అయితే డిస్ప్లే చేస్తాను చూడండి, ఆ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో అజుండా ప్లాంట్స్ అనేటివి. సో ఇవి వచ్చేసి మనకు గప్పీస్ అనమాట. బ్రీడింగ్ సైజ్ అయితే మనకు ఒక 2 pairs అయితే పంపించారు. సో మొత్తం మనకి వచ్చిన గిఫ్ట్ అయితే ఇదనమాట. చూసారు కదా, ఈ గిఫ్ట్ అయితే మనకి మొత్తానికి ఇదైతే మనకు పంపించారు. సో ఈ ప్యాకెట్ వచ్చి పగిలిపోయింది. పగిలిపోవడంతో బేబీస్ అయితే లోపల చూసారు కదా, మీకు కనబడుతున్నాయి బేబీస్ అయితే మూలు అయితే ఉన్నాయి. సో అవి ఇంకా ఎలా పగిలిపోయిందంటే ఏం చెప్పలేము, ఎందుకంటే పార్సల్ ఎత్తి తీసిరేసి ఉంటారు కాబట్టి ఆ సిచ్యువేషన్ అయితే పగిలిపోయి ఉంటుంది. చూసారు కదా, వాటర్ కూడా మొత్తం కింద అయితే గారుకునేసి ఉంది. వాటర్ అంతా మొత్తం అయిపోయింది అనమాట, బాక్స్. సరే ఇంకటి నుంచి అయితే మన వీడియోలోకి అయితే వచ్చేస్తాం. ఇప్పుడు వచ్చేసే కాడికి నేనైతే ఇంటికి వచ్చాను అనమాట. ఈవినింగ్ ఇంటికి రావడంతో మనం రావడం పార్సల్ ఏంది అనేది వచ్చి చూశాను. బాక్స్ కూడా ఎండిపోయింది అనమాట, కింద చెమ్మంతా. సరే ఇవి ఏమేం చేశారంటే అజుండా ప్లాంట్స్ అయితే ఉన్నాయి కొన్ని. సో వీటి విషయం వచ్చేసి నేనైతే మొత్తం క్లారిటీగా అయితే మళ్ళీ అయితే చెప్తాను. మీకు అయితే ఫోటో అయితే డిస్ప్లే చేశాను కదా అజుండా ప్లాంట్స్ ఎలా ఉంటాయో. సో ఇవి వచ్చేసి 1 type ఆఫ్ అజుండా ప్లాంట్స్. అవి ఏంటంటే ఈ ప్లాంట్స్లో స్పెషల్ ఏంటంటే అనమాట, కోళ్ళు ఆవులు ఏవైనా తింటాయి అనమాట. సో ఇది మంచి ఫీడ్ రకంగా కూడా పనికొస్తుంది. ఆ ప్లాంట్స్ గురించి చాలా ప్రోటీన్స్ అయితే ఇది కూడా ఉన్నాయి. ఆ విషయం వచ్చేసి మీకు మళ్ళీ చెప్తాను. దీంట్లో అయితే మన బ్రీడింగ్ పేరు వచ్చేసి మనకైతే డంబోయర్ గప్పీస్ అయితే ఉన్నాయి. చూసారు కదా, బెస్ట్ క్వాలిటీ విషయంకి వస్తే నెక్స్ట్ లెవెల్ అనమాట. దాంట్లో కాంప్రమైజ్ అయ్యేదానికే లేదు. సో నెక్స్ట్ వచ్చేసే కాడికి ఏంటంటే ఇవి వచ్చేసి ఇంకో పేరు అనమాట. ఇవి వచ్చేసి చెప్పాం కదా, ఇవి వచ్చేసి ఏంటంటే మనకు పోలార్ ప్యారెట్. ఈ పోలార్ ప్యారెట్ అయితే ఒక పేరు అయితే బతుకుందనమాట, ఇంకో పేరు అయితే చచ్చిపోయింది. మీరు ఆల్రెడీ చేశారు కదా, ఒక పేరు ప్యాకెట్ పగిలి చచ్చిపోయింది, అందుకోసం అయితే ఒక పేరే ఉంది. ఇవి వచ్చేసి చాలా యాక్టివ్ అయితే ఉన్నాయన్నమాట, హైపర్ యాక్టివ్ అయితే ఉన్నాయి పోలార్ ప్యారెట్. ఈ పోలార్ ప్యారెట్ వచ్చేసి ఆక్సిజన్ ఏమైనా బతుకో మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేనైతే బతుకుతాయి అనుకుని అయితే ఆ టబ్బులు అయితే వదిలిపెట్టాలనుకుంటున్నాను. సో నాకు తెలియదు ఈ పోలార్ ప్యారెట్ గురించి అంత అవగాహన కూడా లేదు. సరే మొత్తానికి అయితే నేనైతే ఆ ట్యాంకులు అయితే వదులుతాను అనమాట, వేరే ట్యాంకులు అయితే ఏం వదలాలనుకోవట్లేదు. సో ఇవి వచ్చేసి జెడ్ బ్లాక్ ఫీమేల్ అండ్ మెయిల్ వచ్చేసి
మెయిల్ వచ్చేసే కాడికి వచ్చేసి సెంటా క్లాస్ మోడల్ అనమాట, ఐ మీన్ సెంటా క్లాస్ గప్పి. చూసారు కదా, ఇవి వచ్చేసి పక్క బ్రీడింగ్ సైజ్ అనమాట. ఆల్రెడీ బ్రీడ్ కూడా అయ్యి ఉన్నాయి, లోపల బేబీస్ కూడా ఉన్నాయి. మీకు అయితే దీంట్లో కనబడట్లే కానీ నేనైతే మళ్ళీ అయితే చూపిస్తాను చూడండి. క్వాలిటీ విషయంకి వచ్చేసే కాడికి నెక్స్ట్ లెవెల్ అనమాట. అన్నీ అయితే హైపర్ యాక్టివ్ అయితే ఉన్నాయి. సో నేనైతే క్వాలిటీ విషయానికి అయితే 5కి 5% రేటింగ్ అయితే ఇస్తాను. చాలా బాగున్నాయి అన్నమాట. నేను అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దానికి కూడా చాలా అయితే బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించుంటాను కదా బేబీస్ అనేది, ఇవైతే బేబీస్ అనమాట. చూడండి, మొసైక్ గప్పీస్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. మరీ బేబీస్ స్టేజ్ అయితే ఏం కాదు, మీడియం స్టేజ్ అనమాట. దీనిలో అయితే మేల్ ఫీమేల్ అయితే వేసి పంపించున్నారు. 2 పేర్స్ అనమాట, 2 ఫీమేల్స్ 2 మేల్స్ అయితే వేసి పంపించున్నారు. క్వాలిటీ విషయానికి వస్తే చెప్పాను కదా, నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అనమాట. ఈ వాళ్ళు కూడా ఆల్రెడీ పుట్టి బ్రీడ్ అయినట్టు అనమాట. వాళ్ళే సపరేట్గా ఇంపోర్టింగ్ అయితే చేసుకోలేదు, వాళ్ళు జస్ట్ 2 పేర్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు అనమాట. మిగతా వాళ్ళ కాడ పుట్టి పెరిగినట్టు అనమాట. ఇవన్నీ పుట్టి పెరిగినట్టు వాళ్ళ కాడ, ఏవైతే ఇంకా బయట నుంచి అయితే ఏం తెప్పించుకోలేదు. సో క్వాలిటీ విషయానికి అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. వాళ్ళు వాడే ఫుడ్ కానీ అన్నీ కానీ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ మీన్ వాళ్ళు పెద్ద బ్రీడర్ అనుకోవచ్చు అనమాట. పొలార్ ప్యాట్ ఫిషెస్లో కానీ ఏదైనా బాగా బ్రీడ్ చేస్తారు. బ్రీడ్ చేసి అయితే సేల్స్ అయితే చేస్తారు. నేను కూడా త్వరలో వాళ్ళ కాడ పోలార్ ప్యారెట్స్ ఇంపోర్టింగ్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసి మీకు కూడా సేల్స్కి అయితే వస్తే ఒకవేళ అయితే ముందుగా చెప్తాను. చెప్పాను కదా, ఇవి చేసే కాడికి ఒక ప్యాకెట్ పగిలి చచ్చిపోయిందని. చూసారు కదా, నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే అంత హ్యాపీగా వస్తాయి అనుకునే కాడికి ఏంది ఇలా చచ్చిపోయే కాడికి బాధేస్తుంది అనమాట. ఒక్క ఫిష్ చచ్చిపోయినా ఖచ్చితంగా బాధేస్తుంది. అందులో పోలార్ ప్యారెట్ ఇది ఫస్ట్ టైం ఈ వైట్ కలర్ నేను చూడంగానే చాలా బాగుంటాయని, అంటే ఐ మీన్ ఫొటోస్ చూశాను కదా వైట్ కలర్స్ ఇలా ఉంటాయని, చాలా బాగా నచ్చింది అనమాట. కానీ మనకి అక్కడ రాగానే చచ్చిపోయాయి 2 పేర్స్, అంటే ఐ మీన్ ఒక పేరు చచ్చిపోయింది, ఒక పేరు అయితే బాగుంది. సో ఈ చచ్చిపోయింది అయితే ఇలా అయితే ఉంది. ఇంక వీటిని ఏం చేస్తాం, ఎత్తుకెళ్ళి అయితే బయట అయితే పడేయాలి కాబట్టి బయట అయితే పడేస్తాం అనమాట. సో ఇంక వీటిని పడేసి నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. వీటిని అన్నింటినీ అయితే నేనైతే ఒక గ్లాస్లో వేసి, ఈ టబ్బు విషయంలో వచ్చేసే కాడికి ఏంటంటే, నేను చాక్లెట్ మాలీస్ ఒక పేరు అయితే బ్రీడింగ్ అయితే పెట్టాను అనమాట. ఈ చాక్లెట్ మాలీ పేరు పెట్టిన బ్రీడింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే బ్రీడింగ్ అయితే జరిగింది. వాటి అవుట్పుట్ కూడా చూపిస్తున్నాం కదా, అవుట్పుట్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడండి ఒకసారి. ఈ చాక్లెట్ మాలీ బేబీస్ వచ్చేసే కాడికి ఏంటంటే, మనకి అక్కడ సైజ్ వచ్చేసే కాడికి 3 టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి బ్రీడింగ్ సైజు, ఒకటి సెమీ అడల్ట్, ఒకటి వాటికన్నా ఇంకా చిన్న సైజెస్ అండ్ బేబీస్. ఇవి కూడా సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తీసుకోండి అనమాట. ఈ స్టేజ్లో తీసుకోవాలంటే చాలా చీప్ ప్రైస్కి అయితే దొరుకుతుంది. బ్రీడింగ్ సైజ్ వచ్చేసే కాడికి ఏంటంటే ప్రైస్ చాలా ఎక్కువ పడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తీసుకోండి. నేను నెంబర్ మీకు పైన అయితే కాంటాక్ట్ అయితే ఐ మీన్ స్క్రీన్ ప్లే మీద ఇస్తాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా వస్తాను. సో మనకి ఇచ్చిన ఫిషెస్ అన్ని ఏదో గ్లాస్లో అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, చాలా బాగున్నాయి అనమాట. క్వాలిటీ విషయంకి వచ్చేసరికి చాలా బాగుంది. సో నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను బ్రో. థ్యాంక్ యూ. ఒక్కసారి మీకు 1 సెకండ్ థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఖచ్చితంగా ఎప్పుడైనా ఏ హెల్ప్ కావాలని ఖచ్చితంగా చేస్తానమాట. సో మాకు గిఫ్ట్ ఇవ్వడం అంటే అసలు చాలా హ్యాపీ అనమాట. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. అందులో ఎంత మంచి క్వాలిటీ గప్పీస్ నాకు ఇవ్వడంతో నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా మీకు ఏ అవసరం వచ్చినా ఫ్యూచర్లో ఖచ్చితంగా నాకు వీలైతే ఖచ్చితంగా చేస్తాను. సో ఇంకా మొత్తానికి వాటిని అయితే ఎత్తుకెళ్ళి నేనైతే మన ట్యాంక్లో అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా ట్యాంక్లో వదిలేసి ఇంకా వాటి టెంపరేచర్ అయితే నేను ఆల్రెడీ మెయింటైన్ చేశాను, చాలాసేపు అయితే మెయింటైన్ చేశాను అనమాట. సో ఇంకా డైరెక్ట్ అయితే వదిలేస్తున్నాను. ఇంకా ఈ వదిలిన వెంటనే మొత్తం ఫ్రిడ్జ్ బాక్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి అనమాట. చూసారు కదా ఎంత హైపర్ యాక్టివ్గా అయితే తిరుగుతున్నాయో. ఇంకా అయితే అడ్జస్ట్ అవుతుందన్నమాట. క్లైమేట్ని ఈజీగా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాయి. సో ఈజీగా అయితే అడ్జస్ట్ కూడా అవుతాయి అనమాట. సో దీంట్లో వచ్చేసే కాడికి తెలుసు కదా, మనం బ్రీడింగ్ అయితే సక్సెస్ఫుల్ అయిందని. బ్రీడింగ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత అయితే బయటకి అయితే తీసేస్తాను అనమాట వాటి పేరెంట్స్ని. చూసారు కదా, వాటి అవుట్పుట్ దగ్గర అయితే మీకు చూపించాను. ఇప్పుడైతే వాటి పేరెంట్స్ అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, వాటి పేరెంట్స్ ఎంత క్వాలిటీ అయితే వాటి బేబీస్ వచ్చే అవుట్పుట్ కూడా అంతే క్వాలిటీ అయితే ఉంటుంది. సో వీటినైతే ఇంకా ఎత్తుకెళ్ళి మన ట్యాంక్లో అయితే వదిలేస్తున్నాను. వాటి ట్యాంక్లో అయితే చూసే కదా, క్వాలిటీ విషయంకి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్. సరే ఇంకా వాటిని ట్యాంక్ అయితే అటు వదిలేద్దాం. సో ఈరోజు వీడియో అయితే ఇంత ఎంజాయ్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి గిఫ్ట్ ఎలాంటి వచ్చాయి, ఏమేమి వచ్చాయి అయితే మీరు మొత్తం అయితే చూసి ఉంటారు. సో గిఫ్ట్ పంపించిన బ్రోకి అయితే నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. సో మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనైతే ఉన్నానని అయితే అనుకుంటున్నాను. నాకు వీలైతే ఖచ్చితంగా మీకు ఒక హెల్ప్ అయితే కూడా చేస్తాను. సరే గైస్, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంత దూరం వచ్చిందంటే మన ఛానల్ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుంటుంది. మన వీడియోస్ కూడా మీ అందరికి నచ్చుంటాయి. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా 4 చేసి సబ్స్క్రైబ్ చేయిస్తారు అనుకుంటున్నాను. సరే, ఈ వీడియో అయితే ఇంత ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ మంచి వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో అయితే వస్తాను గైస్.